Hello, my dear friends. Welcome to Suman Education TV. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. యూసేజ్ ఆఫ్ హ్యాడ్. ఇప్పుడు హ్యాడ్తో సెంటెన్సెస్ రాస్తాము. నేను హ్యావ్ హ్యాస్తో సెంటెన్సెస్ ఎలాగైతే ఈజీగా ఉంటాయో అలా హ్యాడ్తో ఉండవు అని చెప్పాను. బికాస్ హ్యావ్ హ్యాస్ సెంటెన్సెస్ కెన్ బి సింగిల్. హ్యావ్ సెంటెన్స్ ఒకటే ఉండొచ్చు, హ్యాస్ సెంటెన్స్ ఒకటే ఉండొచ్చు. కానీ హ్యాడ్తో మాత్రం యూ హ్యావ్ టు రైట్ 2 sentences. జస్ట్ లైక్ దిస్. చూడండి ఎలా రాయాలి. ఐ హ్యాడ్ ఫినిష్డ్ MBA అన్నాను. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఐ హ్యాడ్ ఫినిష్డ్ MBA. ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్ మై డియర్. రాంగ్ సెంటెన్స్ అని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది రాంగ్ అని నేను చెప్పడం లేదు, ఇది రాంగ్ కాదు. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కామా పెట్టాలి. ఐ హ్యాడ్ ఫినిష్డ్ MBA బిఫోర్ అని రాయాలి. బిఫోర్ యూ ఫినిష్డ్. బిఫోర్ యూ ఫినిష్డ్. నువ్వు ఫినిష్ చేసే కంటే ముందే నేను MBAని ఫినిష్ చేశాను అనే అర్థం. ఇక్కడ సింపుల్గా కనుక నేను MBA ఫినిష్ చేశాను అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏమంటాము? ఐ ఫినిష్డ్ MBA అంటాం. నేను MBAని చేశాను. కానీ నువ్వు ఫినిష్ చేసే కంటే ముందే నేను ఫినిష్ చేశాను అని చెప్పాలి అన్నప్పుడు ఇలా చెప్పాలి. ఐ హ్యాడ్ ఫినిష్డ్ MBA బిఫోర్ యూ ఫినిష్డ్. దట్స్ అంతకంటే ఏమీ లేదు. ఈ సెంటెన్స్నే ఐ టోల్డ్ యూ కెన్ రైట్ దిస్ వన్. ఒకసారి ఇది చూడండి. ఇందులో 2 sentences ఉన్నాయా లేదా చూడండి. యూ హ్యావ్ దిస్ one sentence and this one is 1 sentence. ఇది 1 sentence. ఇది which sentence happened first? Which action happened first? This is first action. First happened action and this is next happened action. This is next happened action. నేను ఒకటి చెప్పాను ఏంటంటే next happened action can be first, first happened action can be next అన్నారు. సేమ్ అదే సెంటెన్స్ ఇక్కడ రాయొచ్చు చూడండి. బిఫోర్ యూ ఫినిష్డ్. MBA గురించి మనం అనుకుంటున్నాం కాబట్టి బిఫోర్ యూ ఫినిష్డ్ MBA. సి ఐ హ్యాడ్ ఫినిష్డ్. ఇప్పుడు మనం ఇక్కడ బిఫోర్ యూ ఫినిష్డ్ MBA ఐ హ్యాడ్ ఫినిష్డ్ అంటే అర్థం అంటే నువ్వు MBA ఫినిష్ చేయకముందే నేను ఫినిష్ చేశాను అని మీనింగ్ వస్తుంది. దిస్ సెంటెన్స్, ఈ యాక్షన్ ఇక్కడ రాసాము, ఈ యాక్షన్ ఇక్కడ రాసాము. అండ్ వన్ మోర్ రూల్, నేను ఇంకొక రూల్ కూడా చెప్పాను ఏంటంటే యూ కెన్ రైట్ దిస్ సేమ్ సెంటెన్స్ విత్ ఆఫ్టర్. ఆఫ్టర్ అనే వర్డ్తో కూడా మనము రాయొచ్చు. సబ్జెక్టు హ్యాడ్ V3. ఈ సెంటెన్సెస్ యూ కెన్ రైట్ విత్ బిఫోర్, యూ కెన్ రైట్ విత్ ఆఫ్టర్. ఆఫ్టర్తో కూడా రాయొచ్చు, బిఫోర్తో కూడా రాయొచ్చు. ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ నెక్స్ట్ హ్యాపెండ్ యాక్షన్ ఇక్కడ వచ్చింది, ఫస్ట్ హ్యాపెండ్ యాక్షన్ ఇక్కడ వచ్చింది. దిస్ ఇస్ నెక్స్ట్ హ్యాపెండ్, దిస్ ఇస్ ఫస్ట్ హ్యాపెండ్. మీరు ఆఫ్టర్తో రాయాలి అంటే యూ హ్యావ్ టు రైట్ ఆల్వేస్ దిస్ వన్. ఇది అంటే ఫస్ట్ హ్యాపెండ్ యాక్షన్కి మాత్రమే ఆఫ్టర్ రాయాలి. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్. After I had finished MBA, you finished. After I had finished MBA, you finished. అంటే నేను ఫినిష్ చేసిన తర్వాత నువ్వు ఫినిష్ చేసావు అని వస్తుంది. ఇక్కడ కూడా ఇన్ దిస్ యాక్షన్ ఆల్సో, హియర్ ఆల్సో ద సేమ్ మీనింగ్. మీరు ఇక్కడ కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. బిఫోర్ రాస్తేనేమో మీరు నెక్స్ట్ హ్యాపెండ్ యాక్షన్కి యాడ్ చేయాలి. బిఫోర్ని నెక్స్ట్ హ్యాపెండ్ యాక్షన్కి, ఆఫ్టర్ని ఏంటి అంటే ఫస్ట్ హ్యాపెండ్ యాక్షన్కి యాడ్ చేయాలి. ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ MBA, యూ ఫినిష్డ్.
నేను ఫినిష్ చేసిన తర్వాత, నేను ఏదైతే ఎంబీఏ ఫినిష్ చేశానో ఆ తర్వాత నువ్వు ఫినిష్ చేసావు అని అర్థం వస్తుంది. సేమ్ ఎంబీఏ ఉండొచ్చు, సేమ్ ఎంఏ ఉండొచ్చు, లేదా ఎంఎస్సి ఉండొచ్చు, ఏదైనా బీబీఏ ఉండొచ్చు, లేదా ఎంసీఏ ఉండొచ్చు, పిహెచ్డి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. రైట్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఏంటంటే, ఈ ఆఫ్టర్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా యూజ్ చేయం. మనం ఎక్కువగా యూజ్ చేసేది బిఫోర్ సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. యూ హ్యావ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. నేను ఈ రెండు చెప్పాను, ఆఫ్టర్ ఉంది, బిఫోర్ ఉంది, ఈ 2 వర్డ్స్ ఉన్నాయి. కానీ ఎక్కువగా మనము బిఫోర్ సెంటెన్సెస్ యూజ్ చేస్తాము, ఆఫ్టర్ సెంటెన్సెస్ ఎక్కువగా యూజ్ చేయం. ఓకే, నౌ లెట్ us see this. ఇప్పుడు మనము ఈ సెంటెన్స్, ఐ హ్యాడ్ ఫినిష్డ్ ఎంబీఏ బిఫోర్ యూ ఫినిష్డ్ అనే సెంటెన్స్ని మనం నెగిటివ్లో రాస్తాం. నెగిటివ్ సెంటెన్స్, ఐ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ MBA. I had not finished MBA before you finished. This is positive and this is negative. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. నాట్ రాయాలి, నాట్ ఎక్కడ రాయాలి, హెల్పింగ్ వర్బ్ పక్కన రాయాలి. హెల్పింగ్ వర్బ్ ఏది ఇక్కడ? హ్యాడ్. ఓకేనా? సరే, ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాద్దాం. వాట్ షుడ్ ఐ టేక్ ఫస్ట్? హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలంటే నేనేం తీసుకోవాలి అంటే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. అండ్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ హ్యాడ్. హియర్ నేను సింపుల్గా హ్యాడ్ రాస్తాను. హ్యాడ్ ఐ ఫినిష్డ్, MBA before you finished. This is helping verb question. ఇది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. నేను చెప్పాను కదా, ఎప్పుడు కూడా సింగిల్ సెంటెన్స్ ఉండదు. ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాపెండ్ యాక్షన్, నెక్స్ట్ హ్యాపెండ్ యాక్షన్ ఉండాలి. అది ఉంటేనే ఆ సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది, కరెక్ట్ అవుతుంది. అది లేకపోతే సార్, నెక్స్ట్ హ్యాపెండ్ యాక్షన్ లేకపోతే ఏమవుతుంది అంటే సెంటెన్స్ అనేది ఇన్కంప్లీట్ అవుతుంది. ఇన్కంప్లీట్ సెంటెన్స్ అంటారు దాన్ని. ఓకేనా? రాంగ్ సెంటెన్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఏమవ్వదు. రాంగ్ సెంటెన్స్ యూజ్ చేస్తే రాంగ్ అవుతుంది, అంతే. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ శాతం ఈ క్వశ్చన్సే వస్తాయి. ఈ సెంటెన్సెస్ని కరెక్ట్ ద సెంటెన్సెస్ అని వస్తాయి. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాం, సెంటెన్స్ కరెక్షన్స్ అంటాం, స్పాటింగ్ ఎర్రర్స్ అంటాం. ఇవే వస్తాయి ఎక్కువ. ఓకే, నౌ ఐ విల్ రైట్ WH క్వశ్చన్ హియర్. WH క్వశ్చన్లో వై తీసుకుందాం. వై హ్యాడ్ సేమ్ వస్తుంది. వై హ్యాడ్ ఐ ఫినిష్డ్ MBA before you finished? Question mark. And this is WH question. ఇక్కడ మనము why తీసుకున్నాం చూడండి. why. Can I write with some other word here in the place of why? నేను ఏదైనా వేరే తీసుకోవచ్చా చూడండి. Yes, obviously. Where had I finished MBA before you finished? నేను MBAని ఎక్కడ ఫినిష్ చేశాను నువ్వు ఫినిష్ చేసే కంటే ముందు. ఓకే, కెన్ ఐ రైట్ సమ్ అదర్ వర్డ్ హియర్? వేర్ ప్లేస్లో. ఓకే, ఐ కెన్ రైట్ హియర్ వాట్ రాయొచ్చు. వాట్ హ్యాడ్ ఐ ఫినిష్డ్, అప్పుడు మీకు MBA రాదు. వాట్ హ్యాడ్ ఐ ఫినిష్డ్ బిఫోర్ యూ ఫినిష్డ్, నేను ఏం పూర్తి చేశాను నువ్వు పూర్తి చేయకముందు అని వస్తుంది. వాట్ వచ్చింది కాబట్టి. అండ్ కెన్ ఐ రైట్ సమ్ అదర్ వర్డ్ హియర్? ఓకే, వాట్ ఫర్ వస్తుందా చూడండి. వాట్ ఫర్ హ్యాడ్ ఐ ఫినిష్డ్ MBA బిఫోర్ యూ ఫినిష్డ్, రైట్? ఓకే, వస్తుంది. అండ్ నేను మీకు చెప్పిన వర్డ్ గుర్తుంది అనుకుంటాను. ఒకసారి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. కెన్ ఐ యూజ్ దీస్ 2 words? వెన్ యూజ్ చేయొచ్చా? ఐ టోల్డ్ యూ వెన్ ఈజ్ నాట్ యూస్డ్. వెన్ అనేది మనము యూజ్ చేయొద్దు. ఇంకొక వర్డ్ ఏం యూజ్ చేయొద్దని చెప్పాను మై డియర్. అట్ వాట్ టైం. ఈ 2 words రావు చూడండి.
వెన్ వాట్ టైం అనేది యూజ్ చేయొద్దు. ఈ 2 words రావు. ఇప్పుడు చూడండి, వెన్ హ్యాడ్ ఐ ఫినిష్డ్ ఎంబీఏ బిఫోర్ యూ ఫినిష్డ్, అది రాదు. అట్ వాట్ టైమ్ హ్యాడ్ ఐ ఫినిష్డ్ ఎంబీఏ బిఫోర్ యూ ఫినిష్డ్, అది రాదు. అండ్ కెన్ ఐ యూజ్ సమ్ అదర్ వర్డ్స్? ఆర్ దెర్ ఎనీ అదర్ వర్డ్స్? మనము హౌ మెనీతో రాయొచ్చు చూడండి. హౌ మెనీ హ్యాడ్, ఐ తీసేయాలి. హౌ మెనీ హ్యాడ్ ఫినిష్డ్ ఎంబీఏ బిఫోర్ యూ ఫినిష్డ్, ఎంతమంది ఎంబీఏ ఫినిష్ చేశారు నువ్వు ఫినిష్ చేయకముందు. అండ్ కెన్ ఐ రైట్ విత్ హూ, హూతో వస్తుందో చూడండి. హూ హ్యాడ్ ఫినిష్డ్, హూ వచ్చినప్పుడు కూడా ఐ రాదు. అండ్ హౌ మెనీ వచ్చినా ఐ రాదు. హౌ మెనీ హ్యాడ్ ఫినిష్డ్ ఎంబీఏ, సేమ్ హూ హ్యాడ్ ఫినిష్డ్ ఎంబీఏ. ఓకే. అండ్ కెన్ ఐ యూస్ ఎనీ అదర్ వర్డ్స్ హియర్? ఇంకా ఏదైనా వస్తుందా చూడండి. వాట్ ఫర్ వచ్చింది, వాట్ వచ్చింది, వేర్ వచ్చింది. అలాగే విచ్ అనే వర్డ్ వస్తుందా చూడండి. ఓకే. విచ్ డిగ్రీ అనొచ్చు. విచ్ డిగ్రీ, విచ్ డిగ్రీ హ్యాడ్ ఐ ఫినిష్డ్ బిఫోర్ యూ ఫినిష్డ్, విచ్ డిగ్రీ. లేదా విచ్ పీజీ అనొచ్చు. ఓకే. హూస్, హూస్ అనే కంటే హూస్ ఎక్కువగా సూట్ అవ్వదు. అదే నేను చెప్పాను, అన్నీ సూట్ అవ్వవు అని చెప్తుంటాను అనమాట. అన్నీ సూట్ అవ్వవు. సమ్టైమ్స్ యూ కెన్ టేక్ 5 or 6 words. 5 or 6 words కంపల్సరీగా వస్తాయి. అండ్ ఆల్ ద వర్డ్స్ యూ కాంట్ యూస్ ఎవ్రీ టైమ్. ఓకే. సో దిస్ ఈస్ ద సెంటెన్స్ విత్ హ్యాడ్, మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, హ్యాడ్ అనేది సేమ్ సెంటెన్స్ నేను మీతో ఆఫ్టర్ కూడా రాసి చూపించాను. ఆఫ్టర్తో కానీ ఎక్కువగా యూస్ చెయ్యము అని చెప్పారు. ఆఫ్టర్తో యూస్ చేయొచ్చు ఈ సెంటెన్స్, కానీ మనం అది ఎక్కువగా యూస్ చేయము, బిఫోర్తోనే వస్తుంది. అండ్ బిఫోర్ సెంటెన్స్ కెన్ బి ఫస్ట్ అండ్ దిస్ సెంటెన్స్ కెన్ బి నెక్స్ట్. యాక్షన్, ఫస్ట్ యాక్షన్ నెక్స్ట్ యాక్షన్ ఉంటాయి కదా. ఫస్ట్ యాక్షన్ కెన్ బి నెక్స్ట్, నెక్స్ట్ యాక్షన్ కెన్ బి ఫస్ట్. ఓకే, అలా ఉంటుంది అనమాట. హ్యాడ్ సెంటెన్స్ ఫినిష్ చేసాం మై డియర్. అలాగే ఒక సింపుల్ కాన్వర్జేషన్ రాస్తాము ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ వాచ్, డోంట్ ఫర్గెట్. ఎందుకంటే కాన్వర్జేషన్స్ ప్రాక్టీసే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ వీ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ హ్యాడ్ ఆల్సో. కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్ అండ్ హ్యావ్ ఎ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.